ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధిపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఫోకస్ పెట్టారు. భర్త రాష్ట్ర పాలనలో బిజీగా ఉన్న సమయంలో భార్యగా ప్రగతిని పర్యవేక్షిస్తున్నారు. 4 రోజులు సాగిన టూర్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైసీపీని అభివృద్ధి నిరోధక శక్తిగా విమర్శించిన భువనేశ్వరి కూటమి ప్రభుత్వంతోనే ప్రగతి సాధ్యమని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పం టూర్పై ఇన్సైడ్ స్టోరీ. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో బిజీగా ఉన్నారు. దీంతో సొంత నియోజకవర్గంలో పర్యటించలేని పరిస్థితి. ఆ లోటును చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భర్తీ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు భువనేశ్వరి పర్యటన ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. గతానికి భిన్నంగా మంచి ప్రజాదరణ లభించింది. చంద్రబాబు పర్యటించిన గ్రామాలకు సైతం వెళ్లి ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలను కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ పాలకులు అభివృద్ధి నిరోధకులంటూ విమర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నెల 19 నుంచి 4 రోజుల పాటు 4 మండలాల్లో పర్యటించారు. కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లిలో టూర్ చేసిన భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో భేటీ అయి చదువులపై ఆరా తీశారు. సహపంక్తి భోజనం చేసి లోపాలను ఎత్తి చూపించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. శాంతిపురం మండలం కడపల్లి దగ్గర జరుగుతున్న సొంతింటి నిర్మాణ పనులను పరిశీలించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కుప్పంలో జరిగిన అభివృద్ధి, ఇకపై జరగబోయే పనులను ప్రస్తావించి అందరిలో ఉత్తేజం నింపారు. తమలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ఎవరికి వారే గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ప్రగతి పదంలో పయనించవచ్చని అందరినీ వెన్నుతట్టి ప్రోత్సహించి ప్రశంసలు అందుకున్నారు. ప్రభుత్వంతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మహిళలకు మరింత చేయూత అందిస్తామని భరోసా ఇచ్చారు. ట్రస్ట్ కార్యక్రమాలను మరింత విస్తరించే క్రమంలో కుప్పం ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో 40 రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్న అంశాన్ని సోదాహరణంగా ప్రస్తావించారు. వైసీపీ దోపిడీ పాలన అంతమై రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తున్న అంశాన్ని గుర్తు చేశారు నారా భువనేశ్వరి. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిగా కుప్పంకు రాలేదని, టీడీపీ కార్యకర్తగా పార్టీ శ్రేణులతో పాటు ప్రజల బాగోగులు తెలుసుకునేందుకే వచ్చానని చెప్పిన విషయాన్ని గమనించాలి. మంత్రి లోకేష్ మంగళగిరి అభివృద్ధిపై దృష్టి పెట్టిన సమయంలో చంద్రబాబు తరపున కుప్పంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించే బాధ్యతలను భువనేశ్వరి భుజానికి ఎత్తుకున్నారు. తల్లి తనయుడి మధ్య పోటీ అన్న విషయాన్ని ప్రస్తావించి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. స్కూల్, కాలేజీ రోజులను గుర్తు చేసుకున్న భువనేశ్వరి నాటి సరదాలే కాదు, చిన్న వయసులోనే పెళ్లైన అంశాన్ని గుర్తు చేసుకున్నారు. ఏమీ తెలియని తనకు చంద్రబాబు అన్ని విషయాల్లో వెన్నుదన్నుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. భర్త తోడ్పాటుతోనే హెరిటేజ్ ఫుడ్స్ కు మంచి లాభాలు తీసుకొచ్చి విజయవంతమైన సారథి అనిపించుకున్న అంశాన్ని ప్రస్తావించారు. తన సోదరుడు బాలకృష్ణ సినిమా డైలాగ్స్ ను ప్రస్తావించి నవ్వులు పోయించారు. కుమారుడు లోకేష్ బాల్యాన్ని ఎలా తీర్చిదిద్దింది చెప్పుకొచ్చారు. పెద్దయ్యాక భవిష్యత్ కోసం చేసిన గైడెన్స్ ప్రస్తావించారు. మొత్తం మీద నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గం సక్సెస్ అవడంతో టీడీపీ క్యాడర్లో జోష్ పెరిగింది.